నమస్కారం ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కేజీవీబీలో ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ను ప్రారంభించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు. లబ్ధిదారులకు చెక్కులను పంపించేసిన ముస్తాబాద్ ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ. మహిళా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించామని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఐఐటి, జేఈఈ, నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి కేజీవీబీలో విద్యార్థినులకు ఐఐటి, జేఈఈ, నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ను ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 కేజీవీబీల్లో అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఐఐటి, జేఈఈ, నీట్, యూజీ ఫౌండేషన్ కోర్సులకు ఆన్లైన్ కోచింగ్, లైవ్ క్లాసెస్ చెప్పి విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అవకాశం, వారాంతాలలో టెస్టులు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, రుద్రంగి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలకల తిరుపతి, ఆయా పాఠశాల ప్రిన్సిపల్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు. Online course which is available only in Kota, Delhi, Hyderabad, Bangalore at your doorstep. You need not go anywhere else. Okay? This is one of the biggest steps to bring you and your family out of the middle and poor category. How will you bring them out of the poor and middle category? By studying. That is the only way by which you can do some welfare for your family. Your family had sent you from far away places. Kada? Why? To study properly. So the government as the primary subject, they will be participating in that. So we have established it in room number 4. Okay? So apart from your regular studies also, you please participate in this class. And next, for medical seats need, we have biology students can take it in this class number 3. Okay? So I request all of you to do all the online classes, all the test series which is there, mock test, practice. మనకి ఈరోజు మొత్తం 13 కేజీబీలో కూడా వీటిని ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం చేయడం వల్ల అది కూడా 8వ తరగతి నుంచి అవకాశం కనిపిస్తుంది. 8, 9, 10, 11, 12 ఇంటర్మీడియట్ లోపల మీరు అలవోకగా చక్కటి సబ్జెక్టులు మీ మేధస్సును పెంచుకున్నట్టయితే ఐఐటీలో సీట్ సంపాదించుకోవచ్చు, నీట్లో ధైర్యంగా పరీక్ష రాసి ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చు, ఇంజనీరింగ్ రకరకాలు కావచ్చు. సరే కొంతమంది పాఠశాల ట్రిపుల్ సంబంధించి దాని సీట్ రావాలంటే కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాంటివి కూడా సాధించుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన కేజీసీలు మా పిల్లలు కూడా 10 బెట్టింగ్ సాధించిన రవీంద్రబాద్ మీ అందరికీ మీ 10 బెట్టింగ్ నచ్చిన సన్మానం చేసినా లేదు అంటే మా పాఠశాల పిల్లలు కూడా 10 బెట్టింగ్ సాధించారు. అంటే మీలో ఓ స్ఫూర్తిని చెప్పడానికి కోసం ఈ ప్రభుత్వం కూడా మేము ఎట్టుందని చెప్పడం కోసం చేసే ప్రయత్నం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. మీరు దీన్ని చక్కగా ఉపయోగించుకొని మీరు జీవితంలో ఉన్నత స్థితికి విద్యలు ఎదగాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆలోచించి చెప్తూ మీరు అనుకున్నటువంటి జేఏటీ కూడా మీరు తొందరలోనే వస్తుంది. మీ సమస్యలు ఒకరి తర్వాత ఒకరి పరిష్కారం చేసుకుందామని చెప్పిన మాట ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి సంక్రాంతిని ఎలా జరుపుకుంటారో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. విద్యార్థినులు రంగంలో పాల్గొనగా విద్యార్థులు పతంగుల ఫెస్ట్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అందరూ భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. బొమ్మల కొలువులోన కొలువులి
కృష్ణ నేను 7వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. జనవరి 14న వచ్చే మకర సంక్రాంతిని 3 రోజుల పాటు జరుపుకుంటారు. తొలి రోజు భోగి పండుగ కాక 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ, చాలా ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమ కూడా జరుపుతారు. సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి పర్వదినం. పంటలు చేతికి రావడం, చలికాలం వెళ్ళిపోయి ఎండ నెమ్మదిగా తన ఉనికికి చాటుకోవడం జరుగుతుంది ఆ రోజే. అలాగే హరిదాసులు, గంగిరెద్దులు, గుడిబుక్కల వాళ్ళు ఈ కాలంలోనే ఇంటింటికి తిరుగుతారు. ధన్యవాదాలు. I'm principal of Krishna Talent School, Vemlawada. So today we are celebrating in our school pre-Pongal festival in our school. So actually here this Pongal we are going to celebrate it in different areas in different methods. So here actually the Pongal it was started in Tamil Nadu. So the Tamil Nadu people they will get that the new crop and they are going to purchase a new pot and the new crop and what they are getting rice and they will prepare that the new means in a pot they will prepare the Pongal. So they will call that as a Pongal. So that it was spread into that Andhra Pradesh and Telangana and different areas and different methods they are going to celebrate. So here coming to Telangana, then we are going to give the priority for the food fest and the kite fest. Like that here we are celebrating. So it is 3 days festival. The first day we are going to celebrate as Bogi, and second day we are going to celebrate as Sankranti, and third day it is Makara Sankranti. So this Makara Sankranti it is the sun's transition from southern hemisphere to northern hemisphere. So and here then coming to the kite here, the kites the boys it's a favorite. Then they are especially this one it was started in Gujarat and Rajasthan, and also will take as the food fest also it is. So different types of food they are going to prepare and they will enjoy a lot and see our children they will come actually at home the children they will know that 3 days how to celebrate, but after coming here they know that the different methods and especially this Pongal they learn and this other some food items, and also they have seen that the Rangoli and Kite Fest also today we are conducting in our school. Our children they are enjoying a lot by celebrating this Pongal here. So advance happy Pongal to all the viewers. Thank you. గంభీరాపేట మండలంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్లో తహసీల్దార్ భూపతి అధ్యక్షతన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపించేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షాద్ మాన్లు హాజరయ్యారు. 1,46,00,000 పైచీలకు చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, జిల్లా నాయకులు తిరుపతి, రామచంద్రారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పరశురాం, నాయకులు పిట్ల వెంకటి, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు. నా ప్లాన్ వేరు. దమనపేట గ్రామానికి సిద్ధంగా ఆహ్వానిస్తారు. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డులు వస్తాయి. తప్పకుండా మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు వచ్చే వారిని కూడా ఇటువంటి పథకాలు అమలు చేస్తున్న కష్టకాలం కూడా కాబట్టి వచ్చే అమీరాపేట ప్రాంతంలో సిరిసిల్ల ప్రాంతంలో కూడా ఇక్కడ మన పార్టీకి ఎమ్మెల్యే లేకుండా కేకే మంచిరెడ్డి గారు అవుట్రైట్గా పనిచేస్తూ అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ ప్రోగ్రామ్ని నడిపిస్తున్న మన మండల సిబ్బంది, పిడిఓ గారు, ఎంఆర్ఓ గారు, సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి చేసినటువంటి కాంగ్రెస్ లీడర్లు, నాయకులు, వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నిల్చొని మా కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అక్కగా మన ఇంటికి వచ్చిన మన కొడుకులు మన బిడ్డలనుకొని ఆశీర్వదిస్తూ ఇప్పుడు ముందు ఎలక్షన్లలో మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకుంటారని మీ అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరున వేడుకుంటూ ప్రభుత్వాన్ని ఇలాగే ముందుకు నడపాలని
ముఖ్యంగా మన మహిళలకే పెద్ద చేస్తుంది మన గవర్నమెంట్. ఈ 9 ఏళ్ల పాలన మన మహిళలకు వాళ్ళు ఏం చేసినా మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మన ప్రభుత్వం అతి సంవత్సరం లోపలనే 6 గ్యారెంటీల మన మహిళలకి ముందంజన గ్యాస్ సిలిండర్ కావచ్చు, బస్సు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఇంకా ముందు పడైపోతున్నాయి. ముందు మన గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమాలన్నీ మంచి సద్వినియోగం చేసుకోవాలని, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మన ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడో గారు కానీ ఒక అవకాశం ఇచ్చి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోగలరు. ఇంత పెద్ద మొత్తం మన ప్రభుత్వం చేస్తున్న దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ముగిస్తున్నాం. అదేవిధంగా మొన్న 15 రోజుల క్రితం ఎన్ఆర్ఈజీఎస్ నుంచి సీసీ రోడ్లు వివిధ గ్రామాలలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడానికి 4,70,00,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారు ఎవరైనా ఆరోగ్యక ఇబ్బంది పడితే ఆ సేవలు ఆరోగ్యశ్రీలో లేకపోతే ఎల్ఓసీల ద్వారా ఈ నియోజకంలో బడుగు బలహీన వర్గాల ఆరోగ్య పరిస్థితిని నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే విధంగా దాదాపు ఇప్పటివరకు 86 లక్షల రూపాయల ఎల్ఓసీలు ఇచ్చినట్టు ఘనత ఈ కేకే మహేందర్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఎవరైనా ఆర్థిక ఇబ్బంది పడిన తరుణంలో కూడా వారందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గన్నేరువాడ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీఈడీ క్లబ్ను జిల్లా కలెక్టర్ పగల సత్పతి ప్రారంభించారు. అనంతరం చిన్నారి ప్రతిభను వీక్షించారు. వారు మాట్లాడుతూ చిన్నారుల డెడీ క్లబ్ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ప్రతిభను చాటాలని కోరారు. స్కూల్ పిల్లలు కూడా మరి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అసిస్టెంట్ అన్నీ వస్తాయి. టీచర్లను కోరేది ఏమనంటే పిల్లలకి మాట్లాడడంలో వేదిక మీద కొంచెం మొహమాటం ఉంటుంది. అది పోగొట్టాలంటే వారానికి ఒకసారో 3 రోజులకు ఒకసారో పిల్లల చేత రకరకాల మాటల్ని వేదిక మీద కొంచెం ప్రదర్శింప చేస్తే వాళ్ళు మాట్లాడడానికి అలవాటు పడతారు. ఒక్కొక్క పిల్లగాడికి ఒక్కోసారి ఒక్కొక్క భావంలో మాట్లాడించే మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్. ఈరోజు మీ టీచర్స్ కృషి వల్ల ఒక హిస్టరీ క్రియేట్ అయింది. ఐ థింక్ తెలంగాణ అయితే డెఫినెట్లీ ఐ థింక్ ఎంటైర్ స్టేట్తో డెఫినెట్లీ ష్యూర్. కంట్రీ కూడా నేను చెప్పలేను, కానీ ఐ థింక్ మీరు ఒక గవర్నమెంట్ స్కూల్ విచ్ హ్యాస్ అ టెడెడ్ లైసెన్స్. ఏ ప్రభుత్వ పాఠశాలకి లైసెన్స్ అయితే లేదు. సో మీరు ఎంత కష్టపడ్డారు. ముఖ్యంగా వసుంధర గారు, శ్రీనివాస్ గారు, రాజమౌళి గారు అండ్ ఇంతకుముందు ఇక్కడ టీచర్గా పనిచేసిన విద్యాధర్ రాజ్ గారు కూడా వినేదా రాజ్ గారు కూడా చాలా కష్టపడ్డారు. దానివల్ల ఈరోజు పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఈరోజు మార్నింగ్ హాసిని, తర్వాత ఇంకొక అమ్మాయి సాత్విక అండ్ హాసిని చాలా చక్కగా మాట్లాడారు. తర్వాత ఇక్కడ స్కూల్ లెవెల్ ఇనిషియేటివ్స్ మీరు ఏమేమి పెడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అది కూడా పిల్లలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా గర్వంగా అనిపిస్తుంది మన పిల్లలు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, ఇంత స్మార్ట్గా ఉన్నారు అనేది. ఈరోజు కొంతమంది పిల్లలు మాత్రం దాంట్లో క్లబ్లో ఉన్నారు, కానీ చాలామంది పిల్లలు చేయగలుగుతారు. ఇది ఆస్పిరేషన్ ఉంది, వాళ్ళకి కెపాసిటీ ఉంది. ఎఫర్ట్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. సో డెఫినెట్లీ అందరూ కూడా ఎఫర్ట్ చేయాలి. మీ స్కూల్స్లో, ఇక్కడ మన జిల్లాలో అయితే అన్ని స్కూల్స్లో, హాస్టల్స్లో మనము సినిమాలు చూపిస్తూ ఉన్నాము. పిల్లలకి అంటే ఆ మనసాని మంచిగానే మోల్డ్ చేసే విధంగా సినిమాలు చూపిస్తున్నాము. సో అలాంటి సినిమాని చూసిన తర్వాత తప్పకుండా ఒక 10 నిమిషాలు కూర్చుని ఆ సినిమా నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం నచ్చింది అనేది మీరు గమనించి తప్పకుండా ఒక నోట్బుక్లో ఒక 2 పేజెస్ అయినా, ఒక 3 పేజెస్ అయినా దాని మీద రాసుకోవాలి. అందరూ ఒక సినిమా గురించి పూర్తిగా రాసిన తర్వాత నెక్స్ట్ సినిమా చూపించాలి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తిమ్మాపూర్ మండలం రేణికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పగల సత్పతి సందర్శించారు. గ్రామ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలపై వృద్ధులకు సూచనలు తెలియజేశారు. చెప్పాలి. ఈరోజు మీరు వచ్చారు, మీకు సంతృప్తి అనిపిస్తుందా కాదా? చెప్తారు కదా, చెప్తున్నారు వాళ్ళు, మీరు కూడా చెప్పాలి. సో 3 నెలలు ఒక్కసారి అయినా ఇట్లా క్యాంప్ కి వచ్చి రాష్ట్ర ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దోచుకోవడం అన్యాయమని అన్నారు.
ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్న వారిని విచారించి పట్టాలు తీసుకుంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అధికారులను కాంగ్రెస్ కార్యకర్త అని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో ఉనికి కోల్పోతామని గ్రహించి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బయటపడ్డది, దీనికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఇటువంటి సమాధానం చెప్పరు. ఏమున్నా 12,000 ఇచ్చా 10,000 ఇచ్చిరా 10,000 అక్కడ కోడిగుడ్డుకి ఈకలు వీకిన ముచ్చట్లు మాట్లాడతారు తప్ప వ్యవస్థ గురించి మాట్లాడు, ప్రజలకు మేలు చేసే అవకాశాల గురించి, అంశాల గురించి మాట్లాడేవి. ఏదైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడేవి. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం, దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సబ్బండ వర్గాలు అభివృద్ధి చెంది ఈ దేశం ముందుకు వెళ్ళాలని ఆశించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక వర్గమో, ఒక కులమో, ఒక మతాలకో పనిచేసి కాదు. కేంద్రంలో ఉండే మతాలు, ఇక్కడ ఉన్న కులాలు, వీళ్ళు దేశాన్ని పరిపాలించిన ప్రజలు ఓటు ద్వారా మిమ్మల్ని ఎక్కడ కూర్చుండబెట్టిరో, ప్రజల అభిమానాన్ని ఎలా పొందాలో, వాళ్ళ అభిమానాన్ని ఎలా చూడగలను, దాని గురించి ఆలోచన చేయరు. పనిచేసే ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెలు పెట్టే కార్యక్రమాన్ని మానుకొని ప్రజలు ఇంకా మిమ్మల్ని దూరం పెడతారని హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేక కరువైపోయి మరి అలా ఏదో ఒక అంశాన్ని ముందుకేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి 6 పథకాలు మరి రైతు భరోసా ఇస్తున్నారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మేము ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతుందో, మాట ఏదైతుందో ఒకటి తర్వాత ఒకటి అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. మరి ఈ సిరిసిల్ల జిల్లాలోనే, ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మరి రాష్ట్ర మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి కేటీఆర్ గారి ఆధీనంలోనే ఇక్కడ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఆ టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆయన ఒక వ్యక్తిగా ఈ సమాజానికి అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ భూములను దోచుకుంటారు, ప్రభుత్వ ఆస్తులన్నీ దోచుక తింటారు, వాటిని కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్ గారిపై ఉంటుంది. కాబట్టి కాపాడే సమయంలో వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడడం కేటీఆర్ సిగ్గుచేటు. ఇది మంచిగా మాట్లాడాలి. మీ అందరు కూడా టీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులు అందరు కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ప్రజల్లో ఉనికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. మేము ఏం చేస్తున్నాం ప్రజల కోసం అనేది కూడా చూసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి తప్పకుండా చెప్తారని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాఘ అమావాస్య జాతరకు ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్త దేవాలయం, శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు మాఘ అమావాస్య జాతర సమన్వయ సమావేశంలో ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. జనవరి 29న మాఘ అమావాస్య జాతర వేడుకలను అత్యంత వైభవపేతంగా వేములవాడలో నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయా శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. మాగా అన్ని డిపార్ట్మెంట్లతో, ప్రజాప్రతినిధులతో రామ్ అన్నట్టు మొక్కుతో జరుగుతున్న పెళ్లి, కొన్నేమో ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి. మన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నువ్వే చేసిన పెళ్లి ఇదే పెద్ద తీసుకుంటారు రాయం కాదు. ఇక అయ్యా అది వచ్చిన తర్వాత చేసేది. ఇంకేమైనా మాట్లాడుందా? చాలు మస్తు. ఆలయ యువ గారు, సిబ్బంది, గ్రామ ప్రజలు, ప్రముఖులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్న అధికారుల యొక్క వారి డిపార్ట్మెంట్ తరఫున లాస్ట్ టైం మనకి ఏ రకమైన సౌకర్యాలు అందించారు, పోయినసారి కంటే ఇంకెక్కువ ఫోర్సు తీసుకొని బందోబస్తు సంబంధించిన అధికారులు, గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. సో దానికి తగ్గట్లుగా మేము బందోబస్తు ఏర్పాట్లు అన్నీ చేసుకుంటాము. సిఐ గారు ఏ ప్రాబ్లంలో ఉంటారు అండ్ ఐ ఆల్సో బీ దేర్ సూపర్వైజ్ చేయడానికి. అది కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్ మెయిన్లీ మన సెస్ కానీ మున్సిపల్ పంచాయత్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి తరపు నుంచి ఒకటే ఏంటంటే హైజీన్ విషయంలో అండ్ బేసిక్ ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ కూడా ఇది కాకుండా చూసుకోండి. బికాజ్ అల్టిమేట్గా ఏది ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్కి వస్తుంది ఎక్కడ ఏది పోయినా కూడా. మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వచ్చేటువంటి భక్తులు
మామిడిపల్లి శ్రీరాముణ్ణి ఆరాధించేటువంటి భక్తులు, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామిని ఇలవేలుపుగా భావించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మాఘమ అమావాస్య జాతర పర్వ సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని పోవడం ఆనవాయితీ కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలను తీసుకోవడానికి కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భం. నేను ఈ సమావేశము తేదీ ఇచ్చినప్పుడే ఉన్నతాధికారులందరూ కూడా ఆ సమావేశానికి వెళ్ళి ఎడ్ల బండ్ల మీద వచ్చినప్పుడు చిన్న బహుశా 6వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చిన గుర్తున్నప్పుడు అనేక బండ్లు కనిపించేవి. తర్వాత ఎడ్ల బండ్లు పోయిన తర్వాత ట్రాక్టర్ల మీద వచ్చేవాళ్ళు. ఇక ట్రాక్టర్లు కూడా పోయి ఇప్పుడు ట్రాక్టర్లు కూడా కొన్ని వస్తున్నట్టే కానీ కార్లలో చాలా మంది వస్తున్న సందర్భం కూడా, అంటే పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆర్థిక పరిస్థితి పోతే ఆ విధంగా భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు కృష్ణశ్రీ గారు హనుమాజ్పేట దగ్గర కలిసినప్పుడు ఫోన్లో మాట్లాడింది. అన్ని ఇప్పుడే సీఐ గారు కూడా మేము అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సహకారం మీరు కూడా గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ, కోనపేట మండలానికి సంబంధించిన పెద్దలందరూ కూడా అందించి ఆ రోజు మీరు వీళ్ళంత ఎట్లాగూ మామిడిపల్లికి సంబంధించిన పెద్దలందరూ కూడా ప్రతి మాఘమావాస్య జాతర సందర్భంగా మీరే వాలంటరీగా మీకు మీరుగా నిలబడుతున్నారు, చూస్తున్నారు. మీకు మీరు అది ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి పాలకవర్గం, సర్పంచ్ పాలకవర్గం కానీ, ఎంపీటీసీ కానీ, జేపీటీసీ, ఎంపీలు అందరూ కూడా నిలబడి గట్టిగా మరి ప్రతి మాఘమావాస్యను వచ్చే భక్తులకు మరి మెరుగైనటువంటి దర్శనం కల్పించడం అందరూ కూడా సఫలీకృతమే మీ సేవలు అందిస్తుంది. ఇప్పుడు సర్పంచులు ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.